ఈ రోజు ఈ వీడియోలో ఇమాక్యులేట్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. సిడ్నీ స్వినీ లీడ్ గా చేసిన సైకలాజికల్ హారర్ మూవీ ఇది. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అమెరికాలో ఓ చర్చ్ లో సిస్టర్ గా ఉన్న సిసిలియా అనే అమ్మాయి తన జీవితాన్ని పూర్తిగా దేవుడికి అంకితం చేయాలని డిసైడ్ అయ్యి అందుకోసం నన్ గా మారాలని ఇటలీలో ఉన్న ఒక కాన్వెంట్ కు వస్తుంది. అక్కడ ముందంతా బానే ఉందనిపించిన రోజులు గడిచే కొద్దీ తనకు అక్కడ ఏదో తేడా కొడతా ఉంటది. అక్కడి మనుషులంతా కొంచెం అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి తోడు తను ఉన్నట్టుండి సడన్ గా ప్రెగ్నెంట్ అవుతది. ఏదో స్వామీజీలు గాల్లోంచి విభూతి తీసినట్టు తనేం చెయ్యకుండానే ప్రెగ్నెంట్ అవుతది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తది. కానీ తనని వెళ్ళనివ్వరు. పారిపోవాలని ప్రయత్నిస్తే చంపటానికి కూడా వెనకాడరు. దాంతో ఆ కాన్వెంట్ నుంచి పారిపోలేక అక్కడ ఉండలేక సిసిలియాకి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. మరి అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏదో నన్ గా మారి దేవుడికి సేవ చేసుకుందామని దేశం వస్తే అక్కడ తనకి టార్చర్ ఏంటి? అసలు తను ప్రెగ్నెంట్ ఎలా అయింది? ఏం మాయలు చేస్తున్నారు అక్కడ? ఆ కాన్వెంట్ మిస్టరీ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, బానే ఉంది. దీంట్లో హారర్ గానీ, సస్పెన్స్ గానీ, గోరు గానీ అన్ని సమపాలల్లో ఉంటాయి. సినిమా స్టోరీ కొంచెం రొటీన్ గానే ఉన్నా సస్పెన్స్ అండ్ హారర్ వర్కౌట్ అవడంతో అది పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అలాగే క్లైమాక్స్ రివీల్ కూడా కొంచెం కొత్తగానే ఉంటది. అసలు ఆ కాన్వెంట్ లో ఏం జరుగుతుంది, సిసిలియా ఎలా ప్రెగ్నెంట్ అయింది, ఎందుకు అయింది, దాని వెనకున్న రీజన్ ఏంటి అనేది కొంచెం షాకింగ్ గానే ఉంటది. ఇలాంటి రిలీజియస్ హారర్ మూవీస్ హాలీవుడ్ లో కొత్త ఏం కాకపోయినా ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు అక్కడ ఎన్నో వచ్చినా సమ్హౌ దిస్ మూవీ వర్క్స్. దానికి కారణం సినిమాలో పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, హారర్ వర్కౌట్ అవటం కూడా అవ్వచ్చు. సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా బలంగా ఉన్నాయి. సిసిలియాగా సిడ్నీ స్వినీ చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో అమాయకురాలిగా, సెకండ్ హాఫ్ లో పోరాట యోధురాలిగా చాలా బాగా చేసింది. ఇక పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సినిమా మూడ్ అండ్ అట్మాస్ఫియర్ చాలా చిల్లింగ్ ఉంటది. ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే గోర్. సినిమా చాలా వైలెంట్ గా ఉంది. కొన్ని సీన్స్ వాంతి కూడా తెప్పిస్తాయి. సినిమా ట్రైలర్ చూసి నేను ఇదేదో మామూలు హారర్ మూవీ అనుకున్నా గానీ ఎంత వైలెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, గుడ్ అమౌంట్ ఆఫ్ హారర్ అండ్ సస్పెన్స్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో నరేషన్. అంటే సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి నేను ఇదేదో ఆర్ట్ సినిమా అనుకున్నా. కొంచెం ఆ రేంజ్ లో స్లో ఉంటది. సో ముందు మనం సినిమా అట్మాస్ఫియర్ కి అలవాటు పడితే నెక్స్ట్ 1 అవర్ సూపర్ ఉంటది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి హారర్ మూవీ. హారర్ మూవీస్ మీకు నచ్చిన జానర్ అయితే ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ లేదు, కానీ హారర్ మూవీ కాబట్టి భాషతో పెద్దగా అవసరం ఉండదు. అది విషయం.